దీపావళి పండుగ వేళ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి వ్యవహార శైలి రాజకీయ దుమారం రేపుతుంది. వెలుగుల పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన శుభాకాంక్షలు చెప్పిన తీరు వివాదంగా మారింది. కాగా ఉదయనిధి చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ నాయకులు మండిపడ్డారు. హిందువుల పట్ల డీఎంకే సర్కార్ వివక్ష చూపుతుందని కమలం పార్టీ నేతలు నిప్పులు చెరిగారు. ఉదయనిధి స్టాలిన్ పరిచయం అక్కర్లేని పేరు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, అంతేకాదు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన వివాదంలో చిక్కుకున్నారు. వివాదం అంటే అవినీతి ఆరోపణలో మరొకతో కాదు. దీపావళి పర్వదిన సందర్భంగా తమిళనాడు ప్రజలకు ఉదయనిధి శుభాకాంక్షలు చెప్పారు. కాగా ఈ సందర్భంగా ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇందుకు సంబంధించిన నేపథ్యం ఇలా ఉంది. తమిళనాడు ప్రజలు తనకు దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి వెనకాడరని ఓ కార్యక్రమంలో పాల్గొంటూ ఉదయనిధి వ్యాఖ్యానించారు. దీపావళి విశేష చెబితే నేను కోపగించుకుంటానేమోనని చాలా మంది సంకోచించారని ఆయన పేర్కొన్నారు. అయితే హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న వారందరికీ దీపావళి శుభాకాంక్షలంటూ చివరకు ఆయన ప్రసంగం ముగించారు. కాగా ఉదయనిధి దీపావళి శుభాకాంక్షలు చెబుతూ చేసిన వ్యాఖ్యల పట్ల భారతీయ జనతా పార్టీ మండిపడింది. పండుగ విషయం చెబుతూ ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు సమంజసంగా లేవని బీజేపీ సీనియర్ నేత, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మండిపడ్డారు. శుభాకాంక్షలు చెప్పేటప్పుడు ప్రత్యేకంగా హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న వారికి అని చెప్పాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు. ఇతర మతస్థుల పండుగల సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేటప్పుడు కూడా ఇలాగే సదరు మతం పట్ల, సదరు ధర్మం పట్ల విశ్వాసం ఉన్న వారికి అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించారు కదా అని తమిళిసై సూటిగా ప్రశ్నించారు. అయితే ఒక్క హిందూ మత విషయానికి వచ్చేసరికి మాత్రమే డీఎంకే నేతలు వివక్ష చూపుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మిగతా మతాల పట్ల ఒకలా, హిందూ మతం పట్ల మరోలా వ్యవహరించడం డీఎంకే నేతలు మానుకోవాలని ఆమె సలహా ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుణ్ణి సమానంగా చూడాల్సిన బాధ్యత డీఎంకే సర్కార్పై ఉందని తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. కాగా ఉదయనిధి వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి కేఎన్ఎస్ ప్రసాద్ దుయ్యబట్టారు. పండుగల సమయంలో హిందువులను పలకరించడానికి డీఎంకే ప్రభుత్వానికి కనీస దయ కూడా లేదా అని ఆయన మండిపడ్డారు. డీఎంకే మౌలికంగా హిందూ వ్యతిరేక పార్టీ అనే సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. అయితే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలందరికీ ఒకేలా చూడాల్సిన బాధ్యత సదరు ప్రభుత్వం నడుపుతున్న వారికి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడడం, అలాగే సనాతన ధర్మాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని డీఎంకే సర్కార్ పనిగా పెట్టుకుందని ప్రసాద్ నిప్పులు చెరిగారు. ఇదిలా ఉంటే కొంతకాలం కిందట సనాతన ధర్మంపై ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. 2023లో కార్యక్రమంలో మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కించపరిచేలా ఉదయనిధి మాట్లాడారు. సందర్భంగా సనాతన ధర్మం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక దశలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి కామెంట్ చేశారు. కథ అక్కడితో ఆగలేదు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో ఆయన పోల్చారు. కాగా సనాతన ధర్మంపై ఉదయనిధి అప్పట్లో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. అనేక మంది హిందువులు ఉదయనిధి వ్యాఖ్యలపై మండిపడ్డారు. సనాతన ధర్మం గురించి ఏం తెలుసని ఉదయనిధి అలా కించపరిచేలా మాట్లాడారని నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో చట్టసభ సభ్యుడిగా కొనసాగే అర్హత ఉదయనిధి కోల్పోయారంటూ కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. చివరకు ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఏదేమైనా తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు.